హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు, నువ్వు ఎన్నో ధర్మాలు చెప్పావు, కానీ బంధువులు అందరినీ చంపినందుకు నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ వధకంతకు దుర్యోధనుడే కారణమయ్యాడు తాత అని నొచ్చుకున్నాడు. అది విన్న భీష్ముడు, నాయన, మనిషి దేనికి కర్త కాడు, కర్మే కారణమై ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. కార్యాకరణ సంబంధ సూత్రాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను విను అంటూ మొదలుపెట్టాడు. ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. తల్లి ఏడుస్తోంది. అంతలో ఒక కిరాతకుడు ఆ పామును వెతికి పట్టి తెచ్చి, ఇదిగోనమ్మా ఆ పాము, దీన్ని నీ కసి తీరేట్లు కొట్టి చంపు అన్నాడు. దానికి ఆమె, దాన్ని చంపితే నాకేమిటి ప్రయోజనం, నా కొడుకు బ్రతికి వస్తాడా చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు ఆ కిరాతకుడు, అయితే నేనే చంపేస్తాను ఈ పామును అన్నాడు. వెంటనే ఆ పాము భయపడుతూ, నేనీ బాలుడి మీద పగబట్టలేదు, రోషవేషాలతో కాటు వేయలేదు, నా సహజ స్వభావం వల్ల కాటు వేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకొని మృత్యువు వాణ్ణి చంపింది అని చెప్పింది. కిరాతకుడు వెంటనే, ఇంకేం, నీ కాటు వల్లనే మృత్యువు వీణ్ణి చంపింది కదా అంటాడు. అందుకు పాము, కాదు, నా కాటు కాకపోతే ఇంకో చీమ కుట్టడం వల్ల ఇంకో దాని వల్ల మృత్యువు చంపేసి ఉండేది. ఇందులో నా ప్రసక్తి ఏముంది? నేను ఏ జీవిని చంపాలని అనుకోను. ప్రాణం లేని సృక్సువాలకు యజ్ఞపుణ్యం ఎలా రావడం లేదో అలాగే నా కర్మకు కూడా ఎలాంటి పాపం రాకూడదు. నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం కలగడం ఖాయం. ఈ పిల్లవాడు చావడంలో తప్పు ఏమైనా ఉందంటే అది మృత్యువుది మాత్రమే అని పాము చెప్పింది. ధర్మ విషయమైన ఈ చర్చకు మృత్యువు వెంటనే పరిగెత్తుకు వచ్చి, నాకు వ్యక్తిత్వమే లేదు, నేను కాలుడికి దాసుణ్ణి, నా కర్తవ్యం నాకు తప్పదు కనుక దాన్ని నేను చేశాను. ఇది ఈ పిల్లవాడి కర్మఫలమే. కర్మఫలం ప్రకారం నేను జరుపుతూ ఉంటాను అంతే. నిన్నటి పువ్వే ఇవాళ కాయ అయినట్టు నిన్నటి కార్యమే ఇవాళ కారణం అవుతుంది. అలా కావడానికి నేను అనుసంధానకర్తను మాత్రమే అని వెళ్ళిపోయాడు. భీష్ముడు ఈ కథ చెప్పి, నీవు కారణమని దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. వీరంతా చావడం వారి వారి కర్మఫలం తప్ప మరోటి కాదు. నీవు సక్తత లేకుండా నియత కర్మలు చేస్తుంటే నీకు పాపపుణ్యాలు వచ్చి నిన్ను అంటుకోవు. కానీ శక్తితో దుర్యోధనుడిలా పనులు చేస్తే మాత్రం పాపపుణ్యాలు మాత్రం మానవుల్ని అంటుకుంటాయి. అతడి స్థూల శరీరంతో పాటు చావక తిరిగి కొత్త స్థూల శరీరాన్ని పొందినప్పుడు ఆ పాపపుణ్య ఫలాలు ఇస్తూ ఉంటాయి. కార్యాకరణ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఆసక్తితో మెలుగుతూ భగవంతుడిని ధ్యానించి ధరించే మార్గం కర్మయోగ మార్గం అని తెలుసుకో అని చెప్తాడు భీష్ముడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా కర్మ సిద్ధాంతం గురించి. ఈ కథ మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.